ఈ రిటైనింగ్ వాల్‌ని అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికోసం దాదాపు 2000కి పైగా పైలింగ్స్ అయితే వేస్తున్నారు. ఇప్పటి వరకు నేను సేకరించిన డేటా ప్రకారం 300కి పైగా పైలింగ్స్ అయితే పూర్తయినాయి. రోజుకి 10-15 పైలింగ్స్ అయితే పూర్తి చేస్తున్నారు. మీరిక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఈ పైలింగ్ రిగ్ ద్వారా పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక ఏరియా వైపు అయితే ఏంటంటే పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక లైన్‌కి 3 చొప్పున పైలింగ్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడేస్తున్న ఒక్కొక్క పైలింగ్ డెప్త్ కూడా దాదాపు 40-45 మీటర్ల డెప్త్ వరకైతే వేస్తున్నారు. ఇలా ఒక్కొక్క పైలింగ్‌నైతే పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ పైలింగ్స్ మొత్తం పూర్తయిన తర్వాత వాటిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రిటైనింగ్ వాల్ కూడా గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 9 మీటర్ల వరకైతే హైట్ ఉంటుంది. కృష్ణా నదిలో దాదాపు 15,00,000 క్యూసెక్కుల వరద నీరొచ్చినా తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్‌నైతే కడుతున్నారు. ఈ రిటైనింగ్ వాల్ కోసం యూజ్ చేస్తున్న స్టీల్ కూడా ఏంటంటే 25 ఎంఎంతో ఉండే స్టీల్‌నే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి పూర్తయిన పైలింగ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఒక లైన్‌కి 3 చొప్పున పైలింగ్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువైపంతా దాదాపు 300కి పైగా పైలింగ్స్ అయితే పూర్తయిపోయినాయి.